హాయ్ ఫ్రెండ్స్, మన విజయ్ దేవరకొండ గారి మూవీ కింగ్డమ్. ఈ మూవీ ముందు బేసిక్ ప్లాట్ ఏంటో చెప్తాను. కానిస్టేబుల్ జాబ్ చేసుకునే మన సూరి తన అన్నయ్యను వెతుక్కుంటూ వెళ్తాడు. అలా వెతుక్కుంటూ వెళ్ళిన వాడు ఇంటికి తీసుకురాగలిగాడా లేదా, అక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు, అక్కడ నుంచి ఏం జరిగింది అనేది ఈ మూవీలో చూడాలి. ముందుగా మూవీ ఎలా ఉందో చెప్పుకునే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. రివ్యూ కూడా కొద్దిగా లేటుగా చేస్తున్నాను, ఏమనుకోకండి. ఈ మూవీ ఎలా ఉంది అంటే, ఈ మూవీ చాలా యావరేజ్గా ఉంది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది. ఆ బ్యాక్గ్రౌండ్, స్క్రీన్ ప్లే, ప్రొడక్షన్ వాల్యూస్, సినిమాటోగ్రఫీ మొత్తం బాగుంది. సెకండ్ హాఫ్ అయితే కొద్దిగా ల్యాగ్ చేశారు. తీసుకున్న కాన్సెప్ట్ బాగుంది, కానీ దాన్ని సెకండ్ హాఫ్లో సరిగ్గా చూపించలేదు మనకు. అలాగే మూవీ 2 hours 35 minutes 40 minutes ఉంటుంది. ఆ హీరోయిన్ అయితే ఎందుకు పెట్టారా అని అనిపిస్తుంది. మన సత్యదేవ్ గారు, బీడి గారు, వెంకటేష్ గారు కూడా విలన్ యాక్టర్గా భలే చేశారు. పర్ఫార్మెన్స్కి అయితే చాలా బాగా చేశారు. మన హీరో గురించి చెప్పాల్సిన అవసరం లేదు. యాక్టింగ్స్ ఏదైనా కానీ, ఎమోషనల్స్ కానీ, ఫైటింగ్ సీన్ కానీ చాలా బాగా చూపిస్తారు. కానీ ఈ మూవీలో కొద్దిగా డౌన్ అయినట్టు అనిపిస్తుంది. మన అనిరుద్ధ్ గారు అయితే ఫస్ట్ హాఫ్ మాత్రం బాగా కొట్టేశాడు, సెకండ్ హాఫ్ అయితే కొద్దిగా స్లో అయినట్టు అనిపిస్తుంది. విజయ్ దేవరకొండ గారి మూవీలో ఇది కూడా ఒక ఫ్లాప్ సినిమానే అనుకోవచ్చు. పర్లేదు, 1 time వాచబుల్, ఎందుకంటే యావరేజ్గా ఉంది కాబట్టి. దీనికి మళ్ళీ పార్ట్ 2 కూడా తీసుకొస్తున్నారు, అందుకే సెకండ్ హాఫ్ ల్యాగ్ చేశారు అనుకుంటున్నా. అంతే ఫ్రెండ్స్, చూసి లైక్ చేయండి.